వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. అనేకేళ్లుగా నమ్మకాలపై అలుపెరగని పోరాటం చేస్తున్న విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఏంటండి అసలు? అంటే ప్రజలకి ఏదైనా విషయం గురించి వాస్తవం తెలియనప్పుడు తన మనసులో ఏదో అనిపించిందాన్ని నమ్మకం అనుకుంటారు. ఆ నమ్మకం గురించిన వాస్తవం తెలిసిన తర్వాత కూడా అంటే అది నిజం గాని నిజం కాదు అని తేలిన తర్వాత కూడా అవే దాన్ని నమ్ముతూ ఉండడాన్ని మూఢనమ్మకం. ఇప్పుడు ఉదాహరణకి 1600 ఏళ్ల క్రితం గ్రహణాలకి కారణం రాహుకేతు మింగిందనో, పాము మింగిందనో, లేదా చైనా లాంటి వాళ్ళు డ్రాగన్ మింగిందనో, ఆదివాసులు ఇంకేదో దుష్టశక్తి మింగిందనో అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆర్యభట్ట గ్రహణాలకు కారణం కనుగొని ఒక సైంటిఫిక్‌గా వివరించాడో, భూమి నీడ చంద్రుడి మీద పడడం, చంద్రుడి నీడ భూమి మీద పడడమే కారణం అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా అదే నమ్మకాన్ని ఇప్పటికీ నమ్ముతూ రాహుగ్రస్త కాలం, కేతుగ్రస్త కాలం అని, లేకపోతే పాము మింగిందో, డ్రాగన్ మింగిందో, ఏదో దుష్టశక్తి అనుకోని ఇప్పటికీ ఇంట్లోంచి బయటికి రాకుండా, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా తలుపులు పెట్టుకొని ఉండడం. దానివల్ల ఏదో జరిగిపోతదని, ఆహారం పాడైతదని, అప్పుడేదో గరకపోసలు ఇవ్వడం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, ఆ టైంలో ఆహారం కూడా తినకూడదని, లేకపోతే లోహపు వస్తువులతో పని చేయకూడదని, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో నమ్మకాలు. ఆదివాసి ప్రాంతాల్లోకెళ్తే వాళ్ళకి ఆ సూర్యుడికి ఏదో శక్తి తగ్గిపోయిందని బాణాలకి మంటలు పెట్టేయడం, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మూఢనమ్మకాల కింద ఉంటాయి. కాబట్టి నమ్మకం ఆధారం లేకుండా ఏదో ఒకటి అనుకోని దాన్ని నమ్మొచ్చు. కానీ సత్యం తెలిసిన తర్వాత కూడా అదే నమ్మకాన్ని పట్టుకొని నేను వేలాడతా అంటే అది మూఢనమ్మకం. ఇప్పుడు నమ్మకాల వల్ల నష్టాలు జరుగుతాయా? మూఢనమ్మకాల వల్ల మాత్రమే నష్టాలు జరుగుతాయని భావిస్తున్నారు సమాజానికి? నష్టాలు మూఢనమ్మకాల వల్ల చాలా ఎక్కువ నష్టాలుంటాయి. ప్రమాదకరమైన నష్టాలు కూడా ఉన్నాయి. కానీ నమ్మకాలు కూడా నష్టం చేస్తాయి. అంటే నమ్మకం మీదనే ఆధారపడి ఉంటే నష్టం చేస్తాయి. నమ్మకం దగ్గర ఆగిపోకూడదు. ఆ నమ్మకము వాస్తవమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆదిమ మానవులు ఉన్నట్టుండి వాన పడతా ఉంది. ఉన్నట్టుండి అడవులు తగలబడతా ఉన్నాయి. వాటికి కారణాలు ఆ రోజుల్లో తెలియలేదు. కానీ తెలియకుంటే ఊరుకోలేదు. ఎందుకు పడుతుండొచ్చు? కారణం ఏమై ఉండొచ్చు? అంటే మనిషిలో హేతుబద్ధ ఆలోచన అనేది అది సహజాతమైన లక్షణం. నేచురల్ ఇన్‌స్టింక్ట్. సో, దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని సెర్చ్ చేశారు. కానీ అప్పుడున్న జ్ఞానానికి, అప్పుడున్న మేధస్సుకి కారణం దొరకలేదు. సో, ఏదో సూపర్ న్యాచురల్ పవర్ మనకు తెలియనిదేదో ఉంది అనుకున్నారు. ఆ రోజుల్లో అదేం ప్రమాదకరం కాదు. కానీ ఈరోజు అదే నమ్మకాలని బేస్ చేసుకొని మతాల పేరుతో ఒకరి మధ్యలో ఒకరు గొడవలు పెట్టుకుంటూ దాడులు చేసుకుంటూ ఉండడం ఏదైతుందో అది ప్రమాదకరం. అంటే నమ్మకం అలాగే ఉంటే అది ఇంకా ప్రమాదకరంగా మారుతది. కానీ ఇప్పుడేమైంది దానికి కారణాలు తెలిసినాయి మనకి. వాన పడడానికి వానదేవుడు కాదు. దానికో వాటర్ సైకిల్, వాటర్ ఎవాపరేషన్ ఇదంతా తెలుసు. సో, ఇట్లాంటి కారణాలు అక్కడే ఆగిపోరు. మనిషి నమ్మకం దగ్గరే ఆగిపోరు. దేవుడి దగ్గరే ఆగిపోయి ఆ ప్రశ్నేసుకున్నారు. సమాధానం ప్రయత్నం జేశారు. ఆ సమాధానం ఆనాడు దొరకలేదు. ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అనుకున్నారు. లేదా ఏదో దేవుడు దానికో లక్షణాలు కొన్ని అంటగట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే దానికి కారణాలు తెలిసినాయి, అక్కడే ఆగిపోతేనేమో అది ప్రమాదమే. కానీ అక్కడే ఆగిపోలే మానవులు. ఆ తర్వాత ఇది కానట్టుంది. ఇంకేదో ఉందని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో, ఆ రీసెర్చ్‌లో మనకి దానికి అసలు కారణం ఏంటో తెలిసింది. కాబట్టి నమ్మకాలు అనే దగ్గర ఆగిపోకుండా సమాజం ఎప్పుడూ నిరంతరం పురోగమిస్తూ ఉండాలి. ఇంకా అన్వేషణ చేస్తూనే ఉండాలి. పరిశోధన జరుగుతూనే ఉండాలి. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ప్రపంచం ఎలా నడుస్తుంది అనేది చాలా క్లియర్‌గా సైన్స్ చెప్తూ వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కనిపెట్టవచ్చు కూడా. ఈ రోజుల్లో దేవుడు ఉన్నాడా? లేడా? అనేది కూడా సైన్స్ చాలా క్లియర్‌గా చెప్తున్నప్పుడు, దేవుడి దగ్గరికెళ్ళి పూజలు చేసి తమ జీవితాలు మారతాయని అనుకోవడం అనేది నమ్మకమా? మూఢనమ్మకమా? అంటే ఇప్పుడు దీన్నెలా చూడాలంటే దేవుడు ఉన్నాడా? లేడా? అనేది దేవుడు లేడు అని సైన్స్ ఏమి నిర్ధారించి చెప్పదు. ఎందుకంటే లేని దాని గురించి ఉన్నాడా? లేడా? అనే సెర్చ్ సైన్స్ చేయదు. ఎవరో ఒకళ్ళు ఏం గొట్టం ఏదో ఉంది అంటారు. అది ఉందా? లేదా? అని ఎవరు సెర్చ్ చేయరు. ఉన్న వాస్తవమాన్ని సత్యం ఏమిటో దాన్ని శోధించడమే సైన్స్. ఈ భూమి, ఈ భౌతికమైన విశ్వం ఇది ఎలా ఉంది? ఏమిటనేది సెర్చ్ చేస్తది.
లేని దాని గురించి ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళెందుకు ఉందనుకుంటున్నారు? దానికి కారణాలేమిటనేది వాళ్ళు చెప్పాలి. అయితే మనం గమనించాల్సిందేంటంటే ప్రజలు ఒకవైపు సత్యాన్ని చూస్తూనే తరతరాలుగా వాళ్ళ మెదళ్ళలో కూరబడ్డాయి. పుట్టినప్పటి నుండి వాళ్ళ మెదళ్ళలో కూర్చబడ్డ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ దైవంలోనే చెప్తారు. ఏమని? ఆ మతాన్ని నమ్మేవాళ్ళే చెప్తారు. దేవుడు సర్వాంతర్యామి అని. నువ్వు ఇంట్లో కూర్చొని పూజ చేస్తే కూడా అయిపోతది అంటారు. కానీ తిరుపతి పోయి ఎందుకు పూజ చేయాలి? మక్కా పోయి ఎందుకు పూజ చేయాలి? వాటికన్ సిటీ లేదా ఇంకో చర్చికి పోయి ఎందుకు పూజ చేయాలి? ఇంట్లో ఉండి కూడా అనుకోవచ్చు కదా! కానీ అక్కడికి పోవడం ద్వారా, తిరుపతి పోవడం ద్వారా ఏదో ఉందని, మక్కా పోవడం ద్వారా ఇంకేదో ఉంది, జెరూసలం దగ్గర పోవడం ద్వారా ఇంకేదో కొత్త శక్తులొస్తాయనే నమ్మకాలు ఏవైతే ఉంటాయో, అవి అక్కడికి లాగుతూ ఉంటాయి మనుషుల్ని. అంటే వాస్తవాధారంగా మానవ జీవనం లేకుండా, కేవలం ఈ నమ్మకాలు, కల్పనల ఆధారంగా ఉంటే, ఇది కాకుంటే ఇంకోటేదో ఉంది, అది కాకుంటే ఇంకోటేదో ఉందని అటు వెళ్ళే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. సో, అందులోనే భాగంగానే ఇవన్నీ. ఈ దేవుడి దగ్గరికి పోవడమో, లేకపోతే ముడుపులు మొక్కడమో, లేకపోతే అదేంది కందూర్లు చేస్తామన్న దర్గాల దగ్గరికి పోయి, ఇట్లా రకరకాల వాటికి లేదు ఇంకేదో తాంత్రిక శక్తులున్నాయేమో, ఏదో పాణామతులు, చేతబడులు, మంత్రాలు ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా మనకు పవర్‌ఫుల్ ఏమన్నా ఉన్నాయా అనే నమ్మకాల్లో పడిపోతారు. ఇప్పుడు నమ్మకాలు వ్యక్తిగతమైనప్పుడు పెద్ద సమస్య కాకపోవచ్చు సమాజానికి. కానీ వ్యక్తిగత స్థాయి నుంచి వాళ్ళ రోడ్ల మీదకొచ్చాయి నమ్మకాలు. భారతదేశంలో ఈ నమ్మకాల మూలంగానే విద్వేషాలు, ద్వేషాలు రగులుతున్నాయి. హింస పెరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇది ఒక్క భారతదేశానికే పరిమితమే లేదు. మీరన్నది వాస్తవము. నమ్మకం వ్యక్తిగతంగా ఉండి నేను నమ్ముతా, నమ్మకపోను అనేది నా వ్యక్తిగతంగా ఉండి పూజిస్తా. లేకుంటే నా నా పద్ధతి ఆస్తికులుగా ఉండొచ్చు, నాస్తికులుగా ఉండొచ్చు. ఎవరికైనా ఉండే స్వేచ్ఛ ఉంది, హక్కు కూడా. మానవ హక్కులు కూడా దాన్నే ఒప్పుకుంటాయి. కానీ అనేక దేశాల్లో ఈ మతం ఏం చేస్తదంటే, వాళ్ళు దైవం అనేది కల్పితమైన తర్వాత, ఆ కల్పిత దైవం ఏ దైవం గొప్పది? నేను కల్పించింది గొప్పదా? వాళ్ళు కల్పించింది గొప్పదా? వాళ్ళు కల్పించింది గొప్పదా? సో, ఈ ఏ దైవం గొప్పది అనే దగ్గర నా దైవమే గొప్పది, నా మతమే గొప్పది అని. అంటే దైవము వ్యక్తిగత భావంగా ఉన్నంత కాలం వేరుగా ఉండేది. అది ఎప్పుడైతే మతం అనే ఒక వ్యవస్థీకృత రూపం తీసుకుందో, ఆ వ్యవస్థీకృత రూపం తీసుకున్న తర్వాత, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత, అదేమైంది? నాది గొప్ప, నీది గొప్ప అనేదొచ్చి మతాల మధ్య గొడవలకు దారితీసింది. మతంలో గూడా వివిధ శాఖల మధ్యలో గొడవలకు దారితీస్తుంది. ఇప్పుడు మనం జూస్తే క్రిస్టియానిటీలో క్రూసేడ్స్, ప్రొటెస్టెంట్స్, కాథలిక్కుల మధ్య జరిగింది చూస్తాం. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా షియాలకి, సున్నీలకి మధ్య అనేక దేశాలు గొడవలు జరుగుతున్నాయి గూడా చూస్తున్నాం. అట్లాగే శైవులకి, వైష్ణవులకి మధ్య జరిగినాయి. లేదు కులాల పేరుతో ఆధిపత్య కులాలు, పీడక కులాలు, పీడిత కులాలుగా పెత్తనం, ఆధిపత్యం ఇవన్నీ జరుగుతున్నాయి. సో, వీటన్నిటిలో ఏంటి? ప్రధానంగా మనం చూడాల్సిందేందంటే ఆధిపత్య భావం. నా మతం ఆధిపత్యం గొప్పదా? నా ఆధిపత్యం గొప్పదా? నా మతం యొక్క ఆధిపత్యం ఉండాలి. అనే దగ్గరే ఈ గొడవలు జరుగుతాయి. ఇప్పుడు అనేక దేశాల్లో అదే జరుగుతా ఉంది. ఇప్పుడు మనము చూస్తున్న ఆ ప్రాంతాల్లో. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు సెక్యులర్ కంట్రీగా ఉంది. ఇప్పుడు నా మతం గొప్పది అనుకోని, ఈ భావాలేంది అనుకున్న తర్వాత ఎంత పురాతన ఆదిమ సమాజ పరిస్థితుల్లోకి ఎళ్ళిపోయి ఎట్లా ఉందనేది మనకక్కడ కనపడతా ఉంది. సో, అట్లా అనేక చోట్ల ఇప్పుడు మతాల పేరుతో ఉన్న ప్రతి చోట ఘర్షణలు ఎక్కడైతే జరుగుతాయో, ఆ దేశం వెనకబడిపోతది. ఆ సమాజం వెనకబడిపోతది. ఇప్పుడు అదే ఘర్షణలు మన దగ్గర గూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఒకప్పుడు మతాల మధ్య గాని అంటే మనం స్వతంత్రోద్యమం వచ్చిన తర్వాత, జాతీయోద్యమంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసి పనిజేసి దేశ స్వాతంత్రం సాధించుకున్న తర్వాత, ఒక సామరస్యపూరితమైన వాతావరణం ఉండేది. మన భారత రాజ్యాంగంలో మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని చెప్పుకున్నాం. సో, సౌభ్రాతృత్వం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఒకరినొకరు కలిసి ఉండడం, సౌభ్రాతృత్వంగా ఉండడం, ఆ సామరస్యత ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. ఇటీవల కాలంలో అధికారం కోసం మతాన్ని వాడుకోవడం, రాజకీయాలకు మతాన్ని వాడుకొని, సెక్యులర్ అనే పదమే అదేదో పెద్ద డేంజరస్ పదం కింద. అంటే ఒక ఆధునిక భావజాలంతో వచ్చి మతాలకు అతీతమైన, అసలు మతరహితమైన దేశంగా ఉండాల్సిన దేశాన్ని, ఒక మతపూరితమైన, మత విద్వేషపూరితమైన దేశంగా తయారు జేసి తమ అధికారం నిలబెట్టుకోవాలనుకునే రాజకీయాలొచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీలు, రకరకాల పార్టీలు, మతం పేరుతో ఉండే పార్టీలు వాటిని రెచ్చగొడుతున్నాయి.
ఆ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే చాలా మారుమూల ప్రాంతంలో కాదు, రంగారెడ్డి జిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ దగ్గరలో ఉన్న మంత్రాలు, చిల్లంగులు వీటి పేర్లతో మర్డర్స్ కూడా చాలా జరిగాయి కూడా. ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతున్నాయి. మామూలు మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ లాంటి సిటీలో గానీ, అర్బన్‌లో ఉండే ప్రజలు గానీ, దాన్ని వ్యతిరేకిస్తారు. అది మూఢనమ్మకం అని మాట్లాడతారు. వాళ్ళు నమ్మేదాన్ని నమ్మకం అని, ఇది విశ్వాసం నిజమైంది, లేదు బిర్లా మందిర్‌కి పోతాం, తిరుపతికి పోవడం చాలా అవసరం అని ఫీల్ అయితారు. దాన్ని వ్యతిరేకిస్తారు. ఈ వైరుధ్యం ఏంటి అసలు ఈ సమాజంలో? ఇక్కడ నమ్ మనము ఈ మూఢనమ్మకాలు ముఖ్యంగా బాణామతి, చేతబడి, చిల్లంగి లాంటివి చూసినప్పుడు ఒకప్పుడు మేమేమనుకునేవాళ్ళం అంటే ఇలాంటి మూఢనమ్మకాలు చాలామంది హేతువాదులు, పెద్దలు, నాస్తికులు చాలామంది ప్రచారం. దీనికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, ఇలాంటి వెనుకబాటుతనం ఇవి కారణాలు అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పరిస్థితి గమనిస్తే బాగా చదువుకున్న వాళ్ళు కూడా వీటిని నమ్ముతా ఉన్నారు. ఏవో తాంత్రిక శక్తులుంటాయని, పూజలు చేయడము, ఏదో వశీకరణ లాంటి శక్తులుంటాయని, ఇవి చాలా నమ్ముతా ఉన్నారు. ఇది హైదరాబాద్ నగరంలో మీరన్నట్టు ఇక్కడ గూడా దయ్యాలు, భూతాలతో భయపడి భూత మాంత్రికులను పిలిచి పూజలు చేయించుకున్న వాళ్ళు, కాలనీలు పిలిచి మొత్తం కాలనీ వాళ్ళందరూ కలిసి పూజలు చేయించుకున్న వాళ్ళు. గాంధీ హాస్పిటల్‌లోనే హోమాలు, యజ్ఞాలు చేసింది కూడా చూస్తున్నాం. అంటే ఎందుకిది వస్తా ఉంది ఈ భావం సమాజంలో? ఎందుకు వస్తా ఉందంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ కనపడతా ఉంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమే చాలా లోపభూయిష్టంగా ఉంది. ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేకపోవడం దీనికి కారణం. సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఒక సైన్స్‌ని ఎలా చదవాలి? ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి ఏందంటే, మనం చదువుకునే విధానం ఉప్పు కప్పు రంబున ఒక పోలిక నుండని మనం పద్యాన్ని, శ్లోకాన్ని ఎట్లా చదువుతామో, ఎట్లా బట్టి బట్టి చదివి అది ధారణా శక్తి అంటే నా జ్ఞాపక శక్తి ఎంత గొప్పదని ఎట్లా చెప్పుకుంటామో, సైన్స్‌ని గూడా అట్లే చెప్తా ఉన్నారు. సైన్స్ జ్ఞాపక శక్తి దగ్గర ఆధారపడి ఉంటది. సైన్స్ అనేది దాన్ని సత్యాన్ని అన్వేషించడం, శోధించడం మీద ఆధారపడి ఉంటది. అంటే ఒక నిరంతర పరిశోధనాత్మక పద్ధతుల్లో వెళ్ళాల్సుంటది. నేనెప్పుడూ మా టీచర్స్‌ని గూడా అడుగుతా. ప్రశ్న ఎవరెయ్యాలి? ప్రశ్న ఎవరెయ్యాలి? తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రశ్న వేయాలి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏం జరుగుతుంది? టీచర్సు తమ టెక్స్ట్ బుక్‌లో ఉన్న అంశాన్ని తామే క్వెషన్ జెప్తారు. తామే ఆన్సర్ జెప్తారు. ఆ క్వెషన్, ఆన్సర్ పిల్లలు నోట్‌బుక్‌లో రాసుకుంటారు. బై హార్ట్ చేస్తారు. క్వెషన్, ఆన్సర్ బై హార్ట్ జేస్తారు. బై హార్ట్ చేసినట్టు రాస్తారు. అది సైన్స్ ఎట్లా అవుతది? సైన్స్ ఎట్లా అవుతదది? ఐన్‌స్టీన్ అంటాడు గదా! ఎడ్యుకేషన్ ఈస్ నాట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్. నాట్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్. ఇట్ ఈస్ టు ట్రైన్ ద మైండ్స్ టు థింక్ అంటాడు. అంటే పుస్తకాల్లో ఉన్న సమాచారం అంతా నా మెదడులో డంప్ చేసి దాన్ని నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు అంటే అది సైన్స్ కాదు. సైన్స్ అన్నా విద్య గూడా కాదసలు. సైన్స్ సంగతి తర్వాత. అసలు అది చదువు గాదు. ఆ చదువు ఏం జేయాలా? నాలో ఒక పరిశీలనాత్మక, ఒక విమర్శనాత్మక పరిశీలన తత్వాన్ని పెంపొందించాలి. నా ఆలోచన విధానాన్ని ఆ విధంగా పెంపొందించాలి. కానీ అది లేదు. అందువల్ల ఏమవుతోంది? ఐన్‌స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి బయటికి నెట్టివేయబడుతున్నారు. మనం ఐన్‌స్టీన్ చరిత్ర చూస్తే అంటే భారతదేశంలోనే కాదు చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడిప్పుడే చాలా దేశాలు దీన్ని అధిగమించి ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్‌కొస్తా ఉన్నారు. ఐన్‌స్టీన్ చదువుకునే రోజుల్లో ఏ రోజుల్లో ఇలాంటి మార్పు అంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఇప్పుడు రిజల్ట్ రాంగానే టీవీలో వస్తది గదా! 1, 2, 3, 4 అని 1, 2, 3లో కొత్తగా చదువుకుంటున్నట్టు ర్యాంకులు 100 10/10 జీపీఏ, 9.5 జీపీఏ ఇట్లా మాట్లాడుతుంటారు. సో, ఎలా చదువుకునే రోజుల్లో ఏ రోజు కూడా రాలేదాయనకి. అటో ఇటో మొత్తానికి ఏదో పాలిటెక్నిక్ ఈటీహెచ్ కాలేజ్‌లో పాలిటెక్నిక్ చేశాడు. అక్కడే గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేశాడు. మామూలు మార్కులతో. ఆయన వాళ్ళ క్లాస్‌మేట్స్‌లో గ్రాడ్యుయేషన్‌లో ఉన్న వాళ్ళందరూ పీహెచ్‌డీ సీటొచ్చింది. అదే యూనివర్సిటీలో ఈటీహెచ్ యూనివర్సిటీలో స్విట్జర్లాండ్‌లో. ఎక్సెప్ట్ వన్ అండ్ వన్ గాయ్. ఒక్కళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ పీహెచ్‌డీలో సీట్ దొరికింది. ఆ రిజెక్ట్ చేయబడిన క్యాండిడేట్ ఎవరయ్యా అంటే ఐన్‌స్టీన్.
ఐన్‌స్టీన్ ఒక్కడే నువ్వు రీసెర్చ్‌కి పనికిరావని బయటికి నెట్టివేయబడ్డాడు. కానీ ఏం జరిగింది? ఐన్‌స్టీన్ ఆ తర్వాత ఒక పేటెంట్ ఆఫీస్‌లో ఎంప్లాయ్‌గా జాయిన్ అయ్యాడు. పేటెంట్ ఆఫీస్‌లో ఎంప్లాయ్‌గా జాయిన్ అయిన ఐన్‌స్టీన్ 1905లో ఫోటో ఎలక్ట్రిసిటీ థియరీ ఒకటి ఆ పేపర్ ప్రెజెంట్ చేశాడు. ఆయన పబ్లిష్ చేశాడు. ఎప్పుడైతే ఆయన ఆ థియరీని బయటపెట్టాడో, అంటే యూనివర్సిటీకెళ్ళే పీహెచ్‌డీ చేయలే ఆయన. పేటెంట్ ఆఫీస్‌లో ఎంప్లాయ్‌గా ఉన్నాడు. ఆ థియరీ వచ్చిన తర్వాత మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ ఏంటిది? ఎక్కడిది థియరీ అది ఇది అనుకున్నారు. యూనివర్సిటీకి వెళ్ళకుండా ఆ థియరీకి పీహెచ్‌డీ వచ్చింది. ఈరోజు మనకు తెలుసు థియరీ ఆఫ్ రిలేటివిటీ గాని, స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ గాని, ఇలాంటి అనేక సైన్స్ అంశాల్ని చెప్పి ఈక్వల్స్ ఎంసీ స్క్వేర్ లాంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ లాంటి అనేక మాస్ అండ్ ఎనర్జీ లాంటి అనేక అంశాల్ని ఆయన కనుగొని చెప్పిన తర్వాత సైన్స్ ఎంత ఫిజిక్స్ ఎంత ర్యాపిడ్ గ్రోత్ అవ్వడానికి కారణమైందో తెలుస్తుంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడున్న పద్ధతుల్లో ఈ దాదాపు వైజ్ఞానికంగా ఆలోచించే వాళ్ళని సిస్టమ్ నుంచి బయటికి నెట్టివేసే పరిస్థితి. అట్లా కాకుండా ఇంక్లూసివ్‌నెస్ లేదు. అందుకే ఐన్‌స్టీన్ అంటాడు, "నువ్వు ఎగ్జామ్ ఎలా పెట్టాలి అంటే, చేపలకి చెట్లెక్కడం అనే ఎగ్జామ్ పెడితే పాస్ కావు. ఈదడం అనే ఎగ్జామ్ పెడితే పాస్." సో, ఎవరి దగ్గర ఏ సామర్థ్యాలున్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని వాటిని వెలికి తీసే విధంగా, వాళ్ళలో ఉండే క్రియేటివిటీని వెలికి తీసే విధంగా మన ఎగ్జామ్ సిస్టమ్ కూడా ఉండాల్సింది. ఈరోజు ప్రపంచవ్యాపితంగా ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అనుకునేవి గానీ, చాలా దేశాల్లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే సైన్స్ లిటరసీ. అంటే సైన్స్ ఇల్లిటరసీ అనేది పెద్ద ఛాలెంజింగ్‌గా ఉంది. మేము 1990స్‌లో అక్షరాస్యత ఉద్యమం లిటరసీ క్యాంపెయిన్ అని ఆనాడు ఎర్నాకులం ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ. టోటల్ లిటరేట్ డిస్ట్రిక్ట్. సో, ఆ స్ఫూర్తితో మొత్తం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మొత్తం టోటల్ లిటరేట్ చేయాలని మేము దేశవ్యాప్తంగా భారత జ్ఞాన విజ్ఞాన సమితి మా కార్యకర్తలందరం, లీడర్స్ అందరం దిగి పని చేశాం. నేను ఒక దశాబ్ద కాలం నల్గొండ జిల్లా కోఆర్డినేటర్‌గా చదువు రాని వాళ్ళకి చదువు చెప్పాలని ఒక 4.5 లక్షల మందిని చదువు రాని వాళ్ళకి అక్షరాస్యులుగా తయారు చేయడంలో పనిచేశాం. సో, ఆనాడు ఆ 1990స్‌లో లిటరసీ అనేది పెద్ద ఛాలెంజింగ్‌గా ఉంది. ఈరోజు మొత్తం ప్రపంచవ్యాపితంగా ఈ సైన్స్ లిటరసీ అనేది పెద్ద ఛాలెంజింగ్‌గా ఉంది గాబట్టి, సైన్స్ లిటరసీ మీద అన్ని దేశాలు కాన్సంట్రేట్ చేస్తున్నాయి. కాబట్టి మనం గూడా సైన్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలా? సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంది? సైన్స్ లిటరసీ అంటే ఏందనేది తెలియాలి. అది లేదనుకోండి, అది లేనప్పుడు ఆదివాసీ ప్రాంతాలైనా, మారుమూల పల్లెలైనా, హైదరాబాద్ నగరమైనా ఇంకే ఏ కార్పొరేట్ సిటీ ఇంకేదైనా గూడా దేనికి ఏమి డిఫరెన్స్ ఉండదు మూఢత్వంలో. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టే డాక్టర్లున్నారు. ఆపరేషన్‌లు చేసే ముందు దేవుడిని పూజలు చేసి పోయేవాళ్ళున్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి అంటే దేవుడి దయ అనేవాళ్ళున్నారు. శ్రీహరికోటలో రాకెట్లు ప్రయోగించే వాళ్ళు పరికరాలు తీసుకెళ్ళి తిరుపతి వెంకటేశ్వరుడి పాదాల దగ్గర పెట్టేవాళ్ళం. వీళ్ళు సైన్స్ స్టూడెంట్స్‌గా ఏం నేర్చుకున్నట్టు అసలు కనీసం సైన్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ మేరకి టెక్నికల్ వర్క్ నేర్చుకున్నారు తప్ప సైంటిఫిక్ విద్య ఎక్కడ వీళ్ళకు అబ్బినట్టు కనిపించట్లేదు గదా! అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ టెక్నోక్రాట్స్‌ని తయారు చేస్తుంది గానీ, సైంటిఫిక్ పర్సన్స్‌ని తయారు చేయట్లేదు. టెక్నోక్రాట్స్ తయారైతే ఆ టెక్నాలజీని తను నేర్చుకున్న పద్ధతిలో వాడుతున్నారు గానీ, ఈవెన్ రీసెర్చ్ స్కాలర్స్ కూడా టెక్నోక్రాట్స్‌గా తయారైపోతున్నారు. ఏదో ఒక సైన్స్ సూత్రం అనేది అక్కడ పెట్టేస్తున్నారు గానీ, దీన్ని ఒక రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా నిజంగానే ఒక సత్యాన్ని అన్వేషించే రిసర్చ్ అంటే దీని వెనకాల ఏదో ఉంది. దీన్ని సాధించాలనే పద్ధతుల్లో లేదు. ఏదో ఒక ఉద్యోగం వస్తది. ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో పడి అట్ట పోతే ప్రమోషన్‌లు ఎట్లా వస్తాయి? ప్రభుత్వ పాలిసీలు ఏమున్నాయి? ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకుంటూ ఇంగా ఆ పైరవీలు ఆ సిస్టమ్‌లో పడిపోతా ఉన్నారు గానీ, నేనంటూ నా సైంటిఫిక్ కెరియర్ ఏంటిది? దీని ఆధారంగా నేను ఒక కొత్త అంశాన్ని ఎట్లా కనిపెట్టాలి అనే దాంట్లో లేదది. ఒక టెక్నాలజీగా ఏదో ఒక రాకెట్ పరికరం తయారు చేస్తాం, ఇంకోటి తయారు చేస్తామని. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టమే నేను నేర్చుకున్న సైన్స్ నా డైలీ లైఫ్‌కి అప్లై చేయడం అనేది లేదు. అప్లికేషన్ పార్ట్ లేదక్కడ. అందువల్ల ఏమైతా ఉంది, సైన్స్ అనేది పరీక్షలు, ఎగ్జామ్స్. సైన్స్ అనేది నా సైన్స్ రిసర్చ్ లాబొరేటరీది. బట్ నా వ్యక్తిగత జీవితానికొచ్చేసరికి ఇది వేరు అనే ఒక ద్వైతీభావం మనుషుల్లో ఏర్పడతాం. సో, అతను ఎవరైనా సరే అతను, ఆమె
సైన్స్ రీసెర్చ్ దగ్గరికెళ్ళినప్పుడు, ఒక సైన్స్ ల్యాబ్‌కెళ్ళినప్పుడు అక్కడే మెథడ్ ఆఫ్ సైన్స్ ఫాలో అయితాడు. ఇంటికొచ్చేసరికి మాత్రం చిన్నప్పటి నుంచి తనలో కూర్చోబడిన భావాలు ఏవైతున్నాయో వాటి నుంచి బయటపడలేకపోతున్నాడు. దీనికి 2 కారణాలు. ఒకటి తనకు చిన్నప్పటి నుంచి తన మనసులో కూర్చోబడిన భావజాలం గావచ్చు. రెండవ రోజు ఈరోజు పాలకుల భావజాలం ఇది గాబట్టి, నేనిది ఫాలో అయితేనే నాకు ప్రాజెక్ట్‌లొస్తాయి. ఇది ఫాలో అయితేనే నాకు ప్రమోషన్‌లొస్తాయి అనుకునే అట్లా నేను కనపడ్డా నాకు ఉన్నా లేకున్నా బయట ఎక్స్‌పోజ్ చేస్తేనే నేను పోయి గుడికి పోతేనే వస్తదని. ఇప్పుడు మీరు మీడియాలో చూడండి. ఎవరైనా ఒక సైంటిస్ట్ ఒచ్చి ఏదో ఒక సైన్స్ ల్యాబొరేటరీకెళ్తే ఏమన్నా చూపెడతారా? కానీ జడ్జి గాని, ఎమ్మెల్యే గాని, ఒక మామూలు సినిమా యాక్టర్ గాని, ఎవరైనా గాని, ఒక గుడికెళ్తే, తిరుపతికెళ్తే మొత్తం మీడియా అంతా వాడి చుట్టే తిరుగుతదిగా. అక్కడ పోయి వాళ్ళేదో కాంట్రోవర్సీ స్టేట్మెంట్ ఇయ్యంగానే దాని చుట్టే తిరుగుతది గదా! ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొన్ని వేల మంది సైన్స్ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళేం జేస్తున్నారో మామూలు మనుషులకు తెలుసా? నేను ఒక గుడికి పోతే ఏదన్నా జేస్తే తెలుస్తది. కానీ అక్కడ వాళ్ళేం జేస్తున్నారు? ఈ రీసెర్చ్ ఏం జరుగుతుంది? మనకేం తెలుసు? ఇప్పుడు మొన్న అక్కడ భూకంపాలొచ్చినియి. భూకంపం వస్తే ఎట్లా తెలిసింది? ఎంతొచ్చింది? ఏమైంది? దాని గురించి రీసెర్చ్ జరిగితే మనం ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు జపాన్ లాంటి చోట భూకంపాలు రెగ్యులర్‌గొస్తాయి. కానీ అక్కడేం ప్రాణ నష్టం జరగట్ల, ఆస్తి నష్టం జరగట్ల. వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ ఎంత రీసెర్చ్ జరుగుతాం. అంతకంటే మంచి రీసెర్చ్ మన పక్కనే ఉండే ఉప్పల్లో ఎన్‌జీఆర్‌ఐ హబ్స్ కూడా ఉప్పల్ మధ్యలో ఎన్‌జీఆర్‌ఐ ఉంది. నేషనల్ జియోఫిజికల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్. మన భూమికి సంబంధించిన అనేక పరిశోధనలు అక్కడ జరుగుతాయి. ఖనిజాల గురించి కానీ, భూగర్భ జలాల గురించి గాని, అసలు భూమి లోపల ఆ ప్లేట్స్ ఎలా కలుగుతా ఉన్నాయి, కదులుతా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతది, ఎక్కడ భూకంపాలొచ్చే అవకాశం ఉంది, ఆ భూకంపం రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైంది, ఇవన్నీ గూడా అక్కడ రీసెర్చ్ జరుగుతా ఉంది. దాని గురించి అసలు మనము మన పిల్లల్ని ఎప్పుడైనా మన స్కూల్ సిస్టమ్ గాని, ఈవెన్ నా సైన్స్ టీచర్‌ని అక్కడికి తీసుకెళ్ళి చూపెట్టే సిస్టమ్ ఏదన్నా ఉందా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర? ట్రైనింగ్స్ ఇస్తారు మొక్కుబడిగా. వస్తారు అదేందో ఒక ఉంటది. ఆ కరిక్యులము 4 పాఠాలు చెప్తారు అయిపోతది. పాఠాలు చెప్పడమా? సైన్స్ రీసెర్చ్ ఎట్లా చేయాలి? అంటే మన సిస్టమ్‌లోనే నేను క్వెషన్ చేయాలి. ఫస్ట్ థింగ్ సైన్స్ రిసర్చ్‌లో ఫస్ట్ థింగ్ ఏది బిలీవ్ చేయకూడదు. యూ హావ్ టు క్వెషన్ ఎవ్రీథింగ్. సైన్స్‌ని కూడా క్వెషన్ చేయి. ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని క్వెషన్ చేయి. స్టీఫెన్ హాకింగ్ థియరీని క్వెషన్ చేయి. థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని క్వెషన్ చేసి వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయి. దేన్ని నమ్మకు. వాస్తవంగా దీన్ని 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పాడు. పవిత్ర గ్రంథాల్లో ఉందని గాని, మహానుభావులు చెప్పారని గాని, దేన్ని మూఢంగా నమ్మకు. నీకై నువ్వు సత్యాన్ని శోధించి, తార్కికంగా ఆలోచించి, అన్వేషించి సత్యాన్ని తెలుసుకో అంట. సో, ఆ అన్వేషణ, ఆ తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్ మనకుండాలి గదా! నిజంగానే ఇట్లా జరుగుతదా? ఓ బాణమత్తి పేరుతో, ఓ మంత్రాల పేరుతో ఎవరైనా ఎవరినైనా చంపగలరా? లేదా ఏదైనా శక్తులు ప్రయోగించగలరా? నిన్న మొన్న ఒక 3 నెలల నుంచి, 4 నెలల నుంచి, కొన్ని నెలల నుంచి చూస్తా ఉన్నాం. ఒకాయనొచ్చి, "ఏయ్! నాకు వశీకరణ శక్తులున్నాయి. నేను ఏదైనా జేస్తా" అన్నాడు. ఇప్పుడు జైల్‌లో ఉన్నాడనుకోండి. ఆయన, ఆమె అనేది గూడా డౌట్‌ఫుల్‌గా ఉంది. కానీ ఏం చేస్తారు? నేను మీడియాలోనే ఛాలెంజ్ చేస్తున్నా. చెయ్యి నా మీద. ప్రయోగం చెయ్యి. చేసేటోళ్ళున్నారు. నేను గత 4 దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్‌గా, రీజినల్ సెక్రటరీగా అనేక బాధ్యతల్లో ఉండి, దేశవ్యాప్తంగా కొన్ని వేల గ్రామాల్లో ప్రదర్శనలిచ్చిన, కొన్ని వేల స్కూళ్ళల్లో ఈ వైజ్ఞానిక చైతన్య కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాం. అనేక చోట్ల దాదాపు ప్రతి చోట నేనొక ఛాలెంజ్ చేస్తా. ఎవరైనా సరే బాణామతి, చేతబడులు, మంత్రతంత్రాల శక్తులు ఏవి ఉన్నా, ఏవి చేయగలుగుతారనుకున్నా, నా మీద ప్రయోగించండి. ఛాలెంజ్. చేసినోళ్ళు ఎవరున్నారు? అది సాధ్యమా? ఎవరైనా నన్ను చంపాలనుకుంటే ఏం జేయాలి? భౌతికంగా దాడి చేయాల్సిందే తప్ప, నువ్వు ఏడనో కూర్చొని మంత్రతంత్రాలేస్తామంటే సాధ్యమైతదా? అవే గనుకుంటే ఇవాళ పాకిస్తాన్ మీద ఏస్తాం గదా! ఇంత అణుబాంబులు, ఇంత అడుగు ఐఎన్ఎస్ విక్రాంత్‌ని పెట్టి, మనం ఇంత సన్నద్ధత ఎందుకైతాము? కాబట్టి వాస్తవం వేరు, మన ఆచరణ వేరు. ఆచరణ అనేది వాస్తవం తెలుసుకునే ఉంటది. కానీ నమ్మకాలు దీనికి దూరంగా ఉంటాయి. అట్లాగే మీరన్న బాణామతి, చేతబడులు గూడా ఆ పేరుతో దాడులు జరుగుతా ఉన్నాయి. సజీవ దహనాలు జరిగినాయి. పండ్లు గూడా పీకిర్రు. నాలుకలు కత్తిరిచ్చిర్రు ఈ మధ్యనే. మన సదాశివపేటలో ఇద్దరు మహిళలు, ఒక మగతన్ని చెట్టుకి ఏలాడదీసి కట్టిర్రు. గొడ్డళ్ళతో నరికి చంపిన్రు.
ఈ నమ్మకాలు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాయంటే, అంటే మీరన్నట్టు మూఢనమ్మకాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయనే దానికి, సూర్యాపేటలో ఒక మహిళ తనకు దోషం రావడానికి కారణం ఏమిటి అని తిరిగితే తనకేదో ఆరోగ్యపరమైన బాలేకపోతే ఒక జ్యోతిష్యుడు నీకు నీ జాతకం బాలేదు. ఏదో దోషం తగిలింది. ఆ దోష నివారణ చేయాలని ఏదో చెప్తే తన కన్న బిడ్డను బలిచ్చింది. మొన్ననే మీరు చూస్తే యావజ్జీవ శిక్ష పడ్డది ఆ అమ్మాయికి. శిక్ష ఎవరికి పడాలి? ఆ జ్యోతిష్యుడికి పడాలి. ఉప్పల్ మీరు హైదరాబాద్‌లో అన్నారుగా. ఉప్పల్ చిల్కా నగర్‌లో 3 నెలల పసిపాప గొంతు కోసి చంద్రగ్రహణం రోజు వీళ్ళు బట్టలిప్పేసి నగ్నంగా కూర్చొని, ఆ ఒళ్ళో ఆ తలని పెట్టుకొని, ఆ పసిపాప తలని పెట్టుకొని పూజలు చేసిన దారుణాలున్నాయి. పక్కనే చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లిలో ఇద్దరు ముసలి వాళ్ళని సజీవ దానం చేశారు. హైదరాబాద్ నగర కూతవేటు దూరంలో మనం ఈ విజయవాడ హైవే మీద పోతుంటే రామోజీ ఫిల్మ్ సిటీ దాటగానే కైతాపురం అనే ఒక విలేజ్ వస్తది. అక్కడ ఇద్దరు ముసలి వాళ్ళని సజీవ దానం చేశారు. సో, బతికుండగానే కాల్చినప్పుడు ఎట్లా ఇంత దారుణమైన స్థితి ఎట్లా వస్తది? సో, తోటి వాళ్ళ ప్రాణాలు తీసే మూఢత్వమే గాని, తమ పిల్లల్ని తాము చంపుకునే చూసాంగా మదనపల్లిలో మీరు చదువుకున్న వాళ్ళు తమ ఇద్దరు బిడ్డల్ని డంబెల్స్‌తో కొట్టి చంపారు. ఎందుకంటే ఆత్మ ఏదో పొల్యూట్ అయింది. చంపితే పొయ్యి పూజ చేస్తే మళ్ళా శుద్ధి చేయబడి, శుద్ధి చేసి ఆత్మ తిరిగొస్తుంది. వచ్చిందా ఈ రోజు వరకి? తల్లిదండ్రులిద్దరు జైల్‌లో ఉన్నారు. సో, ఈ విధంగా ఈ మూఢత్వం ఇటు చదువుకున్న వాళ్ళలో, చదువురాని వాళ్ళలో గూడా ఉంటా ఉంది. ఒక రకంగా నాకనిపిస్తది. చదువురాని వాళ్ళే కొద్దిగా ఇంకేమన్నా హేతుబద్ధ ఆలోచన, తార్కిక ఆలోచన మిగిలుందేమో అడుగుతారు. నేను ఊర్లలో ఎళ్ళినప్పుడు, ఎవడ్రా చెప్పిండు ఈ మంత్రతంత్రాలతోటి ఏమైతదిరా అనే మహిళలున్నారు. కానీ వీళ్ళు నేనొకసారి సూర్యగ్రహణ సందర్భంలో లైవ్ డిబేట్‌లో మాట్లాడుతుంటే, చదువుకున్నోళ్ళు ఈవెన్ సైన్స్ పీహెచ్‌డీలు, ప్రొఫెసర్‌లు గూడా డోర్ లాకేసుకొని ఇళ్ళల్లో ఉంటే, ఒక కూలి మహిళ కూలికి పోతా ఉంది. కొడవలి పట్టుకొని పోతా ఉంది కోయడానికి. కోయడానికి పోతుంటే అక్కడ రిపోర్టర్స్, జర్నలిస్టులు వెళ్లి అడిగారు. "ఏందవ్వ ఇవాళ సూర్యగ్రహణం అంట, లోహ వస్తువులతో పని చేయకూడదంట. నువ్వు కొడవలి పట్టుకొని పోయి చేస్తున్నావు ఏందంటే" "ఆహా! పో నేను పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి గ్రహణాలు. నేను నలుగురు బిడ్డల్ని కన్నా అందరూ బాగానే ఉన్నారు, సక్కగున్నారు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఏం కాదు గయ్యేం చేత్తయి నన్ను" అన్నారు. వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నన్నేంది. ఈ మాత్రం తార్కిక ఆలోచన చదువుకున్నోళ్ళలో ఎందుకు పోతుంది? అంటే మన చదువు ఆ తార్కిక ఆలోచన నేర్పుతలేదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 చాలా స్పష్టంగా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ అని చెప్పింది. కానీ ఆ సైంటిఫిక్ టెంపర్ మన చదువులు నేర్పట్లేదు కాబట్టే, ఈ రకంగా మూఢత్వంలో ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా కొట్టుమిట్టాడుతున్నారు. మన దేశ పరిస్థితి ఇలా ఉందా? ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఇదే పరిస్థితి ఉందండి. చాలా దేశాలు, చాలా దేశాల్లో మూఢత్వం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అమెరికా లాంటి దేశాల్లో కూడా మూఢత్వం ఉంది. కానీ కొన్ని దేశాలు మీరు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో ముందు పీటనున్న దేశాలు, హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ముందు పీటనున్న దేశాలు గనక చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కనపడతాయి. స్వీడన్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్ ఇలాంటి దేశాలు. ఇలాంటి దేశాల్లో మూఢనమ్మకాలు చాలా తక్కువుంటాయి. అక్కడ అసలు ఎంత మానవ హక్కులు ఉంటాయంటే, తమ పిల్లల్ని తాము కోప్పడడం, తిట్టడం కూడా నేరమే అక్కడ. చట్ట ప్రకారం నేరం. జైల్‌లో ఆ మధ్య మీరు నెదర్లాండ్స్‌లో చూస్తారు. మన భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోప్పడి కొట్టి జైలు పాలైంది. కాబట్టి అంత ఉన్నతమైన స్థాయికి వెళ్తాయి. మీరు చైనాలో గూడా, క్యూబా, వియత్నాం ఇలాంటి దేశాల్లో, అట్లాగే స్కాండినేవియన్ కంట్రీస్‌లో, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో ఇవి తక్కువుంటాయి. చాలా తక్కువుంటాయి. సో, ఎక్కడైతే తక్కువుంటాయో అక్కడే మానవ జీవితం ఉన్నత ప్రమాణాలతో ఉంటది. ఒక ఉన్నతమైన మానవులుంటారు. చాలామంది ఏమంటారంటే, దైవం అనే భీతి లేకపోతే, నరకం అనే భయం లేకపోతే, పాపభీతి లేకపోతే, నేరాలు, ఘోరాలు జరిగిపోతాయి గదా! భారతదేశంలో నేరాలు, ఘోరాలు తక్కువున్నాయా? పాకిస్తాన్‌లో నేరాలు, ఘోరాలు తక్కువున్నాయా? ఆఫ్ఘనిస్తాన్‌లో తక్కువున్నాయా? అరేబియన్ కంట్రీస్‌లో తక్కువున్నాయా? ఎక్కడ తక్కువున్నాయి నేరాలు? ఏ భయాలు ఆపినాయి వీళ్ళని? మొన్న కాశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడి జేశారు. వాళ్ళు జిహాద్ పేరుతోనే జేశారే. దైవం పేరుతోనే జేశారే. అల్లాహు అక్బర్ అనుకుంటూనే జేశారే. అంటే ఆ మతాలందరూ అట్లా అని కాదు. కానీ అది ఆపలేకపోయిందే అంటున్నా నేను. అది ఇంకా మూఢత్వంలోకే తీసుకెళ్ళింది.
కానీ ఎక్కడ తమ పిల్లల్ని కొట్టడం లేదా తిట్టడం కూడా, కోప్పడడం కూడా నేరం అనుకునే స్థాయికి ఉన్నతమైన ప్రమాణాలు ఎక్కడున్నాయి? ఎక్కడైతే నాన్ బిలీవర్స్ లేదా రేషనల్ థింకర్స్ ఎక్కడైతే ఎక్కువ స్థాయిలో ఉన్నారో, అక్కడే నేరాల సంఖ్య తక్కువుంది. ఇంకా మాట్లాడితే అక్కడే ఆనందమయ జీవితాలున్నాయి. ఇప్పుడు కొంతమంది నేను భక్తి పారవశ్యంలో మునిగినప్పుడు ఆనందం ఉంటదంటారు. ఇట్స్ లైక్ ఏ డ్రగ్. అందుకే గదా! మీరు జూస్తారు గదా! వాళ్ళందరూ నేనిగ మొత్తం ఈ లోకానికే వదిలిపెట్టినన్న వాళ్ళు గంజాయిలు కొట్టడము, బంగ్ తాగడము, లేదు కల్కి ఆశ్రమంలో జూస్తున్నాం డ్రగ్స్ తీసుకొని దొరికిన వాళ్ళు. అంటే కృత్రిమమైన ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. భక్తి గాని, ఈ మిగతా మత్తులన్నీ మతం మత్తు లేదా మందు మత్తు, మద్యం మత్తు, రకరకాల మత్తులన్నీ కూడా ఆర్టిఫిషియల్. నీకు అసలైన ఆనందం, వాస్తవికమైన ఆనందం ఎప్పుడు దొరుకుతది? సత్యం తెలిసినప్పుడే. ఇది రియల్ అన్న తర్వాత ఈ భౌతికమైన ప్రపంచంలో, ఈ లౌకిక ప్రపంచంలో నేనెలా బ్రతకాలి? ఆనందమయ జీవితం అంటే ఏంటి? నేనొక్కడిని ఆనందంగా ఉంటే ఉండలేను. నా చుట్టూ ఉండే సమాజంలో ఆనందం ఉన్నప్పుడు మాత్రమే నేను కూడా ఉండగలుగుతా. నా చుట్టూ ఉండే సమాజంలో ఒక భద్రత కలిగిన వాతావరణం, ఒక సెక్యూర్ లైఫ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఆనందంగా ఉండగలుగుతా. సో, ఆ విధంగా ఉండాలంటే అందరికీ చదువు, అందరికీ ఆరోగ్యం, అందరికీ మంచి పర్యావరణం పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆనందమయ జీవితాలు సాధ్యమవుతాయి. ఇప్పుడు రేషనల్‌గా ఆలోచించే దేశాల్లో అలా ఆలోచించడానికి విద్యనే కారణమైందంటారా? ఇంకేమైనా కారణాలున్నాయా అక్కడ? అంటే అనేక సామాజిక అంశాలు. ఇప్పుడు ఇది ఇది వేల ఏళ్ల పోరాటం మానవ జీవితం. మానవ చరిత్ర అనేది నిరంతర పోరాటాలున్నాయి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాడు డార్విన్ ఎవల్యూషన్ థియరీ చెప్పేటప్పుడు. సో, మనుగడ కోసం జరిగే పోరాటాలు అనేక పద్ధతుల్లో జరుగుతాయి. అవి ప్రకృతితో జరుగుతాయి, మానవ సమూహాలతో జరుగుతాయి, మానవుల మధ్య జరుగుతాయి, తనలో తాను జరుగుతాయి. అట్లాగే ఒకానొక కాలంలో బానిస సమాజం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్పార్టకస్ నాయకత్వంలో జరిగిన తిరుగుబాట్లు గాని, అనేక దేశాల్లో జరిగిన తిరుగుబాట్లు గాని, ఆ తర్వాత మానవ ఆలోచన అంతకంటే ఒక ఉన్నతమైన అడుగు వేయడానికి ముందుకు రావడానికి గాని, పారిశ్రామిక విప్లవాలొచ్చిన తర్వాత మానవుల ఆలోచనలో మార్పొచ్చి మరింత ఒక ముందడుగు వేయడానికి కారణాలయినాయి. ఇట్లా రకరకాల ఘర్షణ ఫలితంగానే అసలు ఈ హేతుబద్ధ ఆలోచన మొదటి నుంచి ఉంది. కానీ హేతుబద్ధానికి మించిన ఒక ఉన్నతమైన ఆలోచన మానవవాదము, నాస్తికత్వము ఇలాంటివి అభివృద్ధి చెందడానికి ఇగో ఈ విధమైన అనేక ఘర్షణలో నుంచి ఉన్నతమైన ఆలోచన విధానాలు మానవుల్లో వచ్చినాయి. ఆ ఆలోచన విధానాల ఫలితంగానే ఈ ఇక్కడ అక్కడ గూడా ఆ థింకింగ్ అనేది మరింత పెరిగి, ఈరోజు ఈ ఉన్నతమైన జీవన ప్రమాణాలు, మానవ ప్రమాణాలు రావడానికి కారణం. ఇప్పుడు మీరు భారతదేశంలో మార్పు రావాలంటే విద్యా విధానము ఒక కారణం గూడా అన్నారు. విద్యా విధానం గూడా సరిగ్గా లేదు అని. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం కొన్ని వందల వేల ఏళ్ళు పడుతుందేమో. ఒక విద్యా విధానమే గాదు, భారతదేశంలో గూడా ఆయా దేశాల్లో జరిగిన ఫైట్ జరుగుతూ రావాలి. ఘర్షణ జరుగుతూ రావాలి. అప్పటికి గాని భారతదేశం ఆ పరిస్థితికి రాదు. అంతే గదా! మీ ఉద్దేశ్యం అదేనా? అంటే ఘర్షణ వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో కూడా జరుగుతా ఉంది. జరగకుండా ఏం లేదు. కాకపోతే అక్కడ జరిగిన అంత తీవ్రమైన పోరాటాల రూపంలోకి రాలేదు. ఈ ఘర్షణ ఈ రోజుదే కాదు. తాత్వికపరమైన ఘర్షణ అసలు ఈ దేశంలో ఆఫ్రికా నుంచి 70,000 ఏళ్ల క్రితం వలసొచ్చిన మానవులు హోమోసేపియన్స్ అనే జాతి మిగిలింది. అంటే నియాండర్తల్స్ మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మిగతా స్పీషీస్ కూడా వచ్చినాయి. బట్ హోమోసేపియన్స్ అనే స్పీషీస్ మాత్రమే ఆ స్ట్రగుల్‌లో మిగలగలిగింది. ఈ మిగిలిన వీళ్ళు అనేక ఘర్షణలు కను పడుతూనే ప్రకృతి దేవతలు రకరకాల ఆలోచనలు నుంచి వచ్చిన తర్వాతే ఆ ఆలోచనలో ఆ రోజుల్లోనే దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చార్వాకం, లోకాయతం అనేది దేశంలో ఒక తాత్విక ఆలోచన ధోరణి విలసిల్లింది. అంటే ఈ దేవుడు, దెయ్యాల్ని ప్రశ్నించడం, కర్మకాండల్ని ప్రశ్నించడం అనేది ఆ ఘర్షణ కొనసాగింది. అసలు లోకాయతం అనేదే ఆ రోజుల్లో చాలా మొత్తం జనులలో వాడుకలో ఉంది. లోకాయతం అంటే లోకుల్లో విలసిల్లింది అని అర్థం. అందుకే అప్పుడొచ్చిన సామెతే లోకులు కాకులు అని. అంటే వీళ్ళెవరైతే ఆహ్, మరణానంతర జీవితం లేకపోతే ఈ ఈ లోకం గాకుండా భౌతికానికి అతీతమైన, ప్రకృతి అతీతమైన లోకాలున్నాయని నమ్మేవాళ్ళు. ఈ ఈ సిద్ధాంతాల్ని ఒక తక్కువ చేసి చూడడంలో భాగంగా లోకులు, కాకులు ఆళ్ళందరూ మాట్లాడుకుంటారు. మేము మేధావులం మాకే తెలుసని.
కానీ అసలైన మేధావులు చార్వాకుల్లో కాదు. సో, ఆ తరువాత దాన్ని మరింత కొద్దిగా మోడరేట్ చేసుకుంటూ అటు దానికి దీనికి మధ్య భాగంగా వచ్చింది బౌద్ధం, జైనం. వీటన్నిటిలో బౌద్ధం పెద్ద ఎత్తున ఈ దేశంలో వైజ్ఞానిక ఆలోచనలు విలసిల్లడానికి కారణం ఇది. ఎందుకంటే యూనివర్సిటీలు ఏర్పాటు చేసి బౌద్ధారామాల్ని వైజ్ఞ చదువుల కేంద్రాలుగా మార్చి, విజ్ఞాన కేంద్రాలుగా మార్చి, పెద్ద ఎత్తున విజ్ఞానం విలసిల్లడానికి ఆ కాలంలోనే మీరు చూస్తే ఆర్యభట్ట లాంటి సైంటిస్టులొచ్చారు. ఆ కాలంలోనే మెటలర్జీ లాంటిది ఎ బాగా ఎదిగింది. ఆ కాలంలోనే జీవకుడు లాంటి మెడికల్ సైంటిస్టులొచ్చారు. సో, అనేక మంది సైంటిస్టులొచ్చిన కాలం అది. మెటలర్జీ, తర్వాత ఆస్ట్రానమీ, మెడికల్ సైన్సు ఇలాంటి అనేక రకాల సైన్స్ వృత్తుల ద్వారా సైన్స్ అభివృద్ధి చెందడము ఇదంతా జరిగింది. ఆ తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ప్రతిఘాత విప్లవంలాగా బ్రాహ్మణీయం అనువాద ఆలోచన పెద్ద ఎత్తున ఈ దేశంలో వచ్చి కుల వ్యవస్థ ఘనీభవించిన తర్వాత ఈ సైన్స్‌కు దెబ్బ పడ్డది. అందుకే ప్రొఫెసర్ పీసీ రే కెమిస్ట్రీ సైంటిస్ట్ అంటే ఒక రకంగా ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అనే స్థాయిలో భారతదేశంలో కెమిస్ట్రీని తీసుకెళ్ళినవాడు. ఆయన 'హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ' అని ఒక బుక్ రాసారు. అంటే మొత్తం భారతదేశంలో ఈ కెమిస్ట్రీ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే దానికి సంబంధించిన సైన్సు, కెమిస్ట్రీ అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. అందులో ఆయన ఒక చాప్టర్ రాస్తాడు. 'వై సైంటిఫిక్ టెంపర్ డిక్లైన్ ఇన్ ఇండియా.' అందులో ఆయన చెప్తాడు. కుల వ్యవస్థ ఘనీభవించిన తరువాత ఈ దేశంలో సైన్స్ డెవలప్‌మెంట్ అండ్ సైంటిఫిక్ టెంపర్‌కి దెబ్బ పడింది. కాబట్టి అది చాలా కాలం ఆగింది. కానీ ఆ దెబ్బ పడ్డా కూడా అక్కడక్కడ నారాయణ గురు, వేమన ఇలాంటి వీరబ్రహ్మం ఇలాంటి వాళ్ళు ఆధిపత్యాన్ని ఎదురు తిరిగి ప్రశ్నించారు. వీటన్నిటి ఫలితంగానే మనం మహాత్మా జ్యోతిబా పూలేని చూస్తాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే సినిమా కూడా వచ్చి వాడుతా ఉంది. సో, మహాత్మా జ్యోతిబా పూలే ఏ విధంగా మనువాదం ఈ దేశంలో చదువుకి దూరం చేసింది, సంపదకు దూరం చేసింది, వైజ్ఞానిక ఆలోచనలకి దూరం చేసింది. మనం దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఆ గులాంగిరి నుంచి, ఆ బానిసత్వం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి. సో, ఆ ఒక్కడు స్టార్ట్ చేసిన మూవ్‌మెంట్ అతి కొద్ది కాలంలోనే వేలాది నుంచి, లక్షలాది నుంచి, కోట్లాది మంది చదువులకి దారి తీసింది. ఓ విప్లవాత్మకమైన మార్పుకు దారి తీసింది. సో, విప్లవాత్మకమైన మార్పు ఏదైనా రావాలి అంటే వేల సంవత్సరాలు పట్టక్కర్లే. అంతకుముందు వేల సంవత్సరాలు జరిగిన ఘర్షణ ఫలితంగా క్లైమాక్స్ ఏదో ఒక దగ్గర సడెన్ చేంజ్ ఒస్తది. నీరు ఆవిరైతది. మేఘాలు తయారైతాయి. మేఘాలు ఆకాశంలో ఉంటాయి. ఈ ఘర్షణ అంతా జరుగుతది. ఈ నీరు ఆవిరవ్వడానికి రోజులు, నెలలు బట్టి ఆ మేఘాలు రూపొందడానికి రోజులు, నెలలు పట్టొచ్చు. కానీ అది గనే ఆహ్, మళ్ళా ద్రవ రూపంలోకొచ్చి వానలకు పడడానికి ఒక్క సెకను సరిపోతది. అట్లాగే మార్పు అనేది అనేక సంవత్సరాలు, తరాలుగా ఘర్షణలు జరుగుతున్న ఫలితం ఎక్కడో దగ్గరొస్తది. ఆ తర్వాత చూసాంగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే తీసుకొచ్చిన చదువు విప్లవం అనేది ఈరోజు దేశాన్ని ఎట్లా మార్చిందో, ఆ తరువాత ఈ దేశంలో కుల పీడన, వివక్షకి వ్యతిరేకంగా అందరూ చదువుకోవడానికి రావాలి. ప్రతి ఒక్కరికి ఒకటే సమానత్వ విలువ ఉండాలని ఒక హేతుబద్ధ ఆలోచనని, వైజ్ఞానిక ఆలోచనని బాబాసాహెబ్ అంబేద్కర్ తన పోరాటంలో తీసుకొచ్చాడు. భారత రాజ్యాంగం ద్వారా అందించాడు. ఆ తరువాతే గదా! మీరు అమెరికాలో వందలేండ్ల చరిత్ర కలిగిన స్వతంత్రోద్యమంలో వాళ్ళకి మహిళకు ఓటు హక్కు రావడానికి చాలా కాలం పట్టింది. కానీ మన దేశానికి స్వతంత్రం రాగానే భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఒకే ఓటు, ఒకే విలువ అనేది ఎంత సైంటిఫిక్ ఆలోచన అది. సో, అలాంటి అనేక అంశాలు. నేను అందుకే చెప్తా భారత రాజ్యాంగం యొక్క సారం తెలియాలంటే మొత్తం ఆర్టికల్స్, సెక్షన్స్ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ద ప్రిఫేస్ ఆ ముందు మాట పీఠిక ఏదైతే ఉందో అది చదివితే చాలు. అందులో చాలా ముఖ్యమైన పదాలు ఆయన చెప్పింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఇది ఉన్నతమైన మానవ సమాజం ఎక్కడైతే ఉంటదో అవి పాటించాల్సిన విలువలు. అందుకే అక్కడ అది సైంటిఫిక్ ఆలోచన, రేషనల్ థింకింగ్. అట్లాగే ఏమన్నాడు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అందాలన్నాడు. జస్టిస్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ సోషల్. కాబట్టి ఇవి ఇవి ఈ ఈ ఈ బేస్ మీదనే మొత్తం భారత రాజ్యాంగం ఉంది. ఆ భారత రాజ్యాంగం చాలా సైంటిఫిక్‌గా తయారైంది. సరే అంతకంటే ఉన్నతమైనదొస్తే ఇంకా మంచిది. అది అంబేద్కరే చెప్పాడు. దీనికంటే ఉన్నతమైనదొస్తే దాన్ని
కాబట్టి ఇంకా అప్‌డేట్ కావాల్సిన అవసరం మనం ఉంది. మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్‌గా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పే బౌద్ధిజం గురించి, మొత్తం అప్పటిదాకా ఉన్న సిస్టమ్‌ని దాదాపు కకావికలు చేసి, కొత్త ఆలోచన తీసుకొచ్చిన బౌద్ధిజం సమాజంలో ప్రతి మూలకు వెళ్ళింది. అలాంటి బౌద్ధిజం నాశనం కావడానికి కారణం ఏంటండి? దానికి చెప్పుకోవడానికి ముందు గురజాడ అప్పారావు గారు అన్న ఒక మాట అన్నారు. చెప్పాలి. భారతదేశం తన ప్రగతికి మూలమైన బౌద్ధాన్ని ఈ దేశం నుంచి తరిమి, తనను తాను సూసైడ్ చేసుకుంది. అంటే బౌద్ధము వైజ్ఞానిక ఆలోచనలు విలసిల్లడానికి భారత సమాజం ఒక ఉన్నతమైన స్థానం వెళ్ళడానికి కారణభూతమైంది. అలాంటి కారణమైన వైజ్ఞానిక ఆలోచనలు ఈ యూనివర్సిటీలని, ఆ బౌద్ధ ఆరామాల్ని దెబ్బతీసినవి 2 జరిగినాయి. ఒకటి అదెప్పుడు జరిగిందంటే మౌర్య సామ్రాజ్యం ఉన్నంత కాలం బౌద్ధం బాగా విలసిల్లింది. అప్పటికి అంతకుముందు బౌద్ధం రాకముందు ఏ బ్రాహ్మణాధిపత్యం సమాజంలో ఉందో వాళ్ళకి బౌద్ధం వచ్చిన తర్వాత తమ ఆధిపత్యం పోయింది. తన పీఠాలు కూలిపోయినాయి అని అనుకున్న తర్వాత, ఆ మౌర్య సామ్రాజ్యంలో చివరి రాజైన బృహద్రథుడిని పుష్యశృంగమిత్రుడు చంపి, సేనానిగా తన సైన్యంలో చేరి, సేనాధిపతి అయ్యి, రాజునే చంపి, తను రాజ్యాధికారం చేపట్టిన తర్వాత, బౌద్ధులను ఊచకోత కోయడం, చార్వాకుల్ని, లోకాయతుల్ని ఊచకోత కోయడం, వాళ్ళ తలలకి వెలలు కట్టడం, బౌద్ధారామాల్ని దెబ్బతీయడం, వాటి మీద దాడులు చేయడం ఒకవైపు మొదలైంది. ఇంకోవైపు రాజుల్ని లేదా సమాజంలో ప్రభావితం చేయగలిగిన వాళ్ళని ఆదిశంకరాచార్య ఇట్లాంటి హ్మ్. వాళ్ళు ప్రతిఘాత విప్లవం అంటాడు దాన్ని అంబేద్కర్. అంటే ప్రతిఘాత పద్ధతుల్లో ఉన్నవాళ్ళు అనేక సిద్ధాంతాలను, కొత్త సిద్ధాంతాలను తెచ్చి బౌద్ధాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఇంకొకటి జరిగింది. పైనుంచి భౌతికమైన దాడి చేయడమే కాకుండా బౌద్ధంలో ఈ బ్రాహ్మణీయ భావజాలం ఉన్నవాళ్ళు అందులో దూరి, బౌద్ధంలో దూరి, బౌద్ధాన్ని ఉన్నతమైన వైజ్ఞానిక ఆలోచనలతో విలసిల్లాల్సిన బౌద్ధాన్ని మంత్రతంత్ర విద్యల కింద దిగజార్చి, వామాచారం అనే వాటిని ప్రవేశపెట్టి, వాటికి కూడా ఏవో శక్తులుంటాయని, అలాంటివన్నీ అందులోకొచ్చి, రకరకాల సైద్ధాంతిక విభేదాలు సృష్టించి, అది బౌద్ధం నీరుగార్చడానికి ప్రయత్నమైంది. ఇదే బౌద్ధం విదేశాలకు వెళ్ళి, అక్కడ సమాజాల అభివృద్ధికి కారణమైంది. మీరు చైనా సరే అంతకుముందు నల్లమందు బాయిలన్నా, ఈరోజు కమ్యూనిజం ఉంది అనుకున్నా, అందరూ కమ్యూనిజం ఉంది, ఆడ నిరంకుశం ఉంది, అందుకే చైనా అభివృద్ధి చెందిందంట. కానీ చైనా అభివృద్ధిలో కమ్యూనిజం కంటే ముందు నుంచి కూడా అసల విప్లవం రావడానికి గాని, మిగతా వాటికి కారణాల్లో బౌద్ధం చాలా ప్రధానమైన పాత్ర ఇప్పటికీ పోషిస్తోంది. ఒక కమ్యూనిస్ట్ దేశమైన చైనా ఎందుకు బౌద్ధాన్ని కాపాడుకుంటుంది? మీరు మలేషియా, సింగపూర్ ఇట్లాంటి అనేక దేశాల్లో కూడా ఇంకా బౌద్ధ వాటి అభివృద్ధికి కారణమే. కొన్ని చోట్ల ఎక్కడైతే ఈ బౌద్ధం, ఈ వామాచారం ఇట్లాంటి అంటే అది ఒక మత రూపం తీసుకొని ఎక్కడైతే దెబ్బతిందో, అట్లాంటి చోట బౌద్ధం గూడా ప్రతిఘాతకంగా తయారైంది. ఇప్పుడు బర్మా, టిబెట్, శ్రీలంక ఇట్లాంటి చోట. అంటే మళ్ళా వీళ్ళు పూజారుల స్థాయిలో వీళ్ళలోకి కర్మకాండలు ఇవన్నీ అంటే బ్రాహ్మణీయ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి అందులోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా భారతదేశం అంటే మనకి జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ చెప్పిన ఆలోచనలో ఇప్పటికైనా భారతదేశం బ్రాహ్మణీయ భావజాలం నుంచి బయటపడాలి. చాలామంది బ్రాహ్మణీయ భావజాలం అనంగానే ఏమనుకుంటారంటే, మీరు బ్రాహ్మణులను వ్యతిరేకిస్తున్నారు. ఎవరు కోరుకొని ఈ కులంలో పుట్టాలి, ఆ కులంలో పుట్టాలి అని పుట్టారు. ఏ కులంలో పుట్టినా నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావని. దళితుడిగా పుట్టినావా, శూద్రుడిగా పుట్టినావా, బ్రాహ్మణులుగా ఆధిపత్య పీడ కులాల్లో పుట్టినావా, ఏ కులంలో పుట్టినా నీకు బ్రాహ్మణీయ భావజాలం గనుకుంటే నువ్వు దళితుడివైనా సమాజ ప్రగతికి ఆటంకకారకుడు. నువ్వు శూద్రుడివైనా సమాజ ప్రగతికి ఆటంకకారకుడు.
నువ్వు ప్రామాణిక భావజాలాన్ని వదిలిపెట్టి, సమాజ ప్రగతిక అంశాలను గనక నెత్తినెత్తుకొని, దాని మీద నువ్వు ఫైట్ చేయడానికి బయటికొస్తే, నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టిన యాస్ ఎ నువ్వు ఒక మానవుడిగా ఎదుగుతావు. చాలా మందిని మనం ఉదాహరణలు తీసుకోవచ్చు. ఎస్ఆర్ శంకరన్‌ని ఎందుకు అందరూ గౌరవిస్తారు? ఎందుకు బాలగోపాల్‌ని అందరూ గౌరవిస్తారు? ఎంతమందిని మన సమాజంలో మనం చూడొచ్చు. మన హైదరాబాద్ నగరంలో చూడొచ్చు. అందుకని నువ్వు ఎక్కడ పుట్టావు అనేది కాదు. పుట్టడం ఈజ్ యాక్సిడెంటల్. బట్ నువ్వు ఏ భావజాలం కోసం నిలబడ్డావు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ భావజాలాన్ని ఎదుర్కొనకుండా, ఆ భావజాలాన్ని బౌద్ధం లేదా ఈ రోజుల్లో బౌద్ధం కూడా అప్‌డేట్ అయ్యి ఇంకా సైంటిఫిక్ కావాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఏ భావజాలమైనా. మీరు ఏ భావజాలం ఉన్నా చెప్పండి. ఏ భావజాలం మరంతే నిరంతరం అప్‌డేట్ అవుతూ తాజాపరచబడుతూ ఉంటదో, అది మాత్రమే ముందు కాలంలో నిలబడితే అదే భవిష్యత్తుకు మార్గదర్శిగా ఉంటది. అప్‌డేట్ కాకుండా నేను వేల ఏళ్ల క్రితమో, వందల ఏళ్ల క్రితమో ఆగిపోతా ఇక్కడికే చెప్పాడు. అంటే భగవాన్ బుద్ధుడు చెప్పిన దగ్గరే నేను ఉంటా అనుకుంటే అదక్కడే ఉంటది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దగ్గరే నేను ఉంటా అంటే నువ్వు మళ్ళా 70 ఏళ్ల ఎనకాలే ఉండాలి. మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర చెప్పిన దగ్గరే నేను ఉంటా అంటే 200 ఏళ్లక. ఆ కాలం నుంచి మారింది. ఈరోజు ఐన్‌స్టీన్ దగ్గరే లేదు. స్టీఫెన్ హాకింగ్ దగ్గరకొచ్చాం. స్టీఫెన్ హాకింగ్ దగ్గర కూడా ఆగదు. స్టీఫెన్ హాకింగ్ చనిపోయిన 3, 4 ఏళ్లలోనే ఎంతో అప్‌డేట్ అయినాం. కాబట్టి సమాజం ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న సమాజానికి, ఈ రోజు ఉన్న సమాజానికి మీరు సైంటిఫిక్‌గా చూడండి ఎంత వచ్చింది. ఓ బల్బ్ అనే ఒక ఆవిష్కరణ ఎంత మార్పులు తీసుకొచ్చింది. థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక ఆవిష్కరణ మొత్తం సైన్స్‌ని, మానవ జీవనాన్ని ఎంత మలుపులు తిప్పింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఏమవుతదంటే, అప్‌డేట్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైన అంశం. నిరంతరం తాజాపరచబడాలి. అందుకే నాకెప్పుడు కాళోజీకి ఒక మాట గుర్తొస్తది. నాది నిత్య నూతన వికసిత జ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం. అంటే ఎవరైతే నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా ఉంటారో, నిరంతరం తాజాపరచబడడం, అప్‌డేట్ అవుతూ ఉంటారో, ఆ భావజాలం, ఆ మానవులు ఉన్నతమైన మానవులుగా ఎదుగుతారు. అది లేని వాళ్ళు మూఢత్వంలో మునగడమో, లేకపోతే ఘనీభవించిన దశలో అక్కడే ఉండిపోవడమో. ఫ్రోజన్ ఐస్ అంటాం గదా! ఫ్రోజన్ వాటర్ ఎట్లయితే ఐస్‌లాగా గడ్డి కట్టిపోతదో, అట్లాగే గడ్డగట్టిన భావజాలంతో అక్కడే ఉండిపోతారు. ఆ గడ్డగట్టిన భావజాలం నుంచి బయటపడరు. ఐస్ బ్రేక్ జరగాల్సిందే ఆ భావజాలంలో. ఈరోజు మేం చేస్తున్నది విజ్ఞాన దర్శిని గాని, ఈ దేశంలో హేతువాదులు గాని, మానవవాదులు గాని చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అభ్యుదయవాదులు గాని చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అంబేద్కర్ వాదులు, పూలేవాదులు అందరూ చేస్తున్న ప్రయత్నం ఏందంటే, ఆ ఐస్‌ని బ్రేక్ చేయడం. ఆ గడ్డగట్టిన భావజాలాన్ని బద్దలు కొట్టి, ఒక నూతనత్వం వైపు మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఆ ప్రయత్నం జరగాలి. అప్పుడే వైజ్ఞానిక మానవులుగా, వైజ్ఞానిక సమాజం వస్తది. వైజ్ఞానిక భారతం నిర్మితమవుతది. ఇందాక మీరు చెప్పినట్టు విద్యా విధానం, శాస్త్రీయ విద్యా విధానం ఉండాలి. సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉంటే తప్ప ఈ విధమైన పరిస్థితి రాదు అని అన్నారు ఇందాక. ఇంకొక వైపు మీరు ఈ విధానాలు, ఈ పద్ధతులకు, మూఢనమ్మకాలకు కావచ్చు, అశాస్త్రీయ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రధానంగా మళ్ళీ విద్యా విధానం, శాస్త్రీయ విద్యా విధానం రావాలంటే మీరు పోరాడాల్సింది కూడా మళ్ళీ గవర్నమెంట్‌తోనే. ప్రభుత్వం ఈ శాస్త్రీయ విద్యాన్ని ప్రవేశపెట్టాల్సిందే. ఎక్కడైనా ఏ ప్రభుత్వానికైనా ఈ 70 ఏళ్లలో ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేసిందా? కనీసం ప్రవేశపెట్టాలనే అవగాహన అయినా కనీసం ఏ ప్రభుత్వాలకైనా ఉన్నాయా? అంటే మార్పు చాలా వచ్చింది. విద్యా విధానాల్లో గూడా ఇప్పుడు ఒకప్పుడు డార్విన్ జీవపరిణామం అంగీకరించిందా మతం? సమాజం అంగీకరించిందా? పాలకులు అంగీకరించారా? ఈరోజు అది వచ్చింది పాఠాల్లో. అట్లాగే మనం అనేక అంశాలు మెథడ్ ఆఫ్ సైన్స్ అనేది, సైంటిఫిక్ టెంపర్ అనేది. భారత రాజ్యాంగంలోకి సైంటిఫిక్ టెంపర్ అనే పదము, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం అనే బాధ్యతలు అనేది వచ్చి చేరింది. కాబట్టి ప్రభుత్వంతో ఘర్షణ, పోరాటం అంటే పోరాటం అనగానే ఆయుధ పోరాటాలు, యుద్ధాలు అదే కాదు. అనేక పద్ధతుల్లో ఘర్షణ ఉంటది. అనేక పద్ధతుల్లో పోరాట రూపాలుంటాయి. అనేక పద్ధతుల్లో మన ప్రయత్నాలుంటాయి. ఆ ప్రయత్నాల ఆధారంగా వస్తది. కాబట్టి ఆ ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉండాలి, జరుగుతూ ఉండాలి. సైన్స్ బోధనలో కూడా చాలా మార్పులొచ్చినాయి. ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాం. మార్పులొచ్చినాయి. మరొక వైపు ఇప్పటి పాలకులు ఏం చేస్తున్నారు? ఆ వచ్చిన మార్పులు కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జీవ పరిణామాన్ని ఎత్తేస్తామంటున్నారు. పీరియాడిక్ టేబుల్ ఎత్తేస్తామంటున్నారు. అసలు సైన్స్‌నే, బేసిక్ సైన్స్‌నే దెబ్బతీస్తున్నారు.
సో వీటి మీద కూడా మన ప్రయత్నం ఏం చేయాలి? వాటిని ఎట్లా ఎదిరించి నిలబడాలి? ఇవన్నీ నిరంతరం జరుగుతాయి. ఒకప్పుడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం అనేదే మనం ఊహించలే. ఎక్కడో బాణామతి మంత్రాల మీద ఒక చట్టము, లేకపోతే అక్కడెక్కడో విచ్ హంటింగ్ చేస్తుంటే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దాని నిరోధక హత్యల నిరోధక చట్టాలు అట్లాంటివి వచ్చినాయి. కానీ మహారాష్ట్రలో డాక్టర్ నరేందర్ దబోల్కర్ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం పోరాటం అంటే ప్రజల్లోకి వెళ్ళి చైతన్య కార్యక్రమాలు విజయడం చేసిన తర్వాత ఆయన ఒక చట్టాన్ని డ్రాఫ్ట్‌ను తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టి అదంతా అయిన తర్వాత హత్యకు గురయ్యాడు. కేవలం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోరినందుకే హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చింది. కర్ణాటకలో వచ్చింది. మీరందరూ ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఇక్కడ అడిగితే మత ఉన్మాదులు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అడిగితే "ఏయ్" అని ఇక్కడ ఓట్ల కోసం వ్యతిరేకిస్తారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్న చోట గుజరాత్‌లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చింది ఇప్పుడు. ఇక్కడ అలాంటి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి చేస్తారు. ఇవాళ కాకపోతే రేపు, ఏడాది కాకపోతే 2 ఏళ్ళు కాకపోతే ఇంకో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. కానీ చేయాల్సిన అవసరాలు. సో అట్లా ప్రతి దాంట్లో మార్పొస్తది ఖచ్చితంగా. ఈరోజు వీళ్ళు ఎంత ఎనక్కి లాగుదామని జీవపరిణామాన్ని ఎత్తేద్దామనుకున్నా, లేకపోతే పీరియాడిక్ టేబుల్ ఎత్తేద్దామన్నా, లేకపోతే బేసిక్ సైన్స్‌ని దెబ్బ కొడదామన్నా సమాజం ఊరుకోదు. సమాజం ముందుకెళ్ళేటప్పుడు ఒకవైపు ప్రగతి సాధిస్తున్నప్పుడు, ఒకవైపు మొత్తం మిగతా ప్రపంచమంతా ప్రగతి వైపు ప్రయాణిస్తున్నప్పుడు, మేము ఒక్కళ్ళమే ఎనకాల ఉంటామంటే ఏమవుతది? ఆఫ్ఘనిస్తాన్ అయితది. తాలిబాన్‌ల రాజ్యం వస్తది. తాలిబాన్‌ల రాజ్యం రావడాన్ని భారత తాత్విక దృక్పథం కలిగిన మానవ సమాజం అంగీకరించదు. ఇక్కడ నిరంతరం పోరాటాలు నేను చెప్పిన చార్వాక లోకాయతులు బౌద్ధం నుంచి మొదలుపెడితే ఈ ఘర్షణ ఎక్కడా ఆగలే. ప్రాణాలు కోల్పోయినా, చనిపోయినా కూడా ఆ తాత్విక ఘర్షణ ఎక్కడా ఆగలే. అనేక మందిని మనం చూస్తాం అనేక పద్ధతుల్లో. ఆఖరికి ఏది లేకపోతే ఆ భక్తిని ఆసరా తీసుకొని భక్తి ఉద్యమాల పేరుతో తిరుగుబాట్లు చేసింది కూడా, ఆధిపత్యాన్ని ప్రశ్నించింది కూడా చూస్తాం. రాజునే ప్రశ్నించాడు కదా పోతన. నా సరస్వతి నీకెట్లా అమ్ముతా అమ్మను పో అన్నాడు. అన్నమయ్య ప్రశ్నించాడు కదా, నేనేదో నా దేవుడికి అంకితం అయితా నిన్నెందుకని రాజ్యాన్ని ప్రశ్నించాడు కదా. సో ఏదో ఒక సాధనం మీరు ఎంత దాడి చేసినా ఒక పద్ధతి ఎన్నుకొని ఆ పద్ధతుల్లో ఘర్షణ సాగుతది. అది ఉన్నతమైన వైపుకే సమాజాన్ని తీసుకెళ్తది. ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా సమాజం ముందుకే వెళ్తది, వెనక్కి వెళ్ళదు. ఇది పరిణామ సిద్ధాంతం. అదొక సైన్స్. కాబట్టి ఎవరు ఎంత దాడి చేస్తే, కాకపోతే ఆ రోజుకి పాలకులకి కండబలం, అధికార బలం ఉందనుకోండి. ఉండి దాన్ని జార్పకుండా ప్రయత్నం చేస్తే కొత్త దారులు వెతుక్కుంటది. మీకు సైన్స్ తెలుసా? గుండెకి రక్తనాళాలు రక్తం తీసుకెళ్తాయి. అవి జామ్ అయినప్పుడు ఈ మధ్య స్టంట్‌లేస్తున్నారు. కానీ ఒక సిద్ధాంతం తెలుసా? స్టంట్‌లు ఇవన్నీ వేసినా గూడా, మనం ఒక పద్ధతుల్లో గనక కార్డియాక్ ఎక్సర్‌సైజులు చేస్తే, ఆ గుండెకి రక్తం అవసరాన్ని గనక మనం పెంచగలిగితే కొత్త రక్తనాళాలు ఫార్మ్ అయ్యి రక్తము గుండెకి వెళ్ళడానికి కొత్త దారులు ఎతుక్కుంటది. కొలాటరల్స్ ఫార్మ్ అయితాయి. ఇట్స్ అ సైన్స్. సో సమాజంలో కూడా అంతే. మీరు ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా ఈ భావజాలం ఆగదు కదా. మనిషి మెదడు ఉంది కదా. మెదడు ఉన్నదే ఆలోచించడానికి. నువ్వు మెదళ్ళని సంఖ్యలేసి బంధించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. నా ఆలోచన ఎవరు బంధించలేరు. నన్ను కదలకుండా ఇంట్లో కూర్చోబెట్టొచ్చు. సో నా ఆలోచన కూడా ఇక్కడే ఆగిపోదు. నా తర్వాత తరానికి అందుతది. నెక్స్ట్ మా తాత మెదడు ఉన్నట్టు నా మెదడు లేదు. నా మెదడు ఉన్నట్టు మా పిల్లలది, మా మనవళ్ళది ఉండదు. సో నా నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ల యొక్క మెదడు నిరంతరం వికసిస్తది. కాబట్టి ఆలోచనలు బంధించడం, ఆలోచనలు చంపడం అనేది ఎవరి వల్ల కాదు. సో వైజ్ఞానిక ఆలోచన నిరంతరం విలసిల్లుతది. నిరంతరం తాజాపరచబడతది. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. శాస్త్రీయ ఆలోచనలు భారతదేశంలో మరింత పెరగాలని కోరుకున్న మీకు కృతజ్ఞత. వైజ్ఞానిక ఆలోచనలు పెరగాలి. వైజ్ఞానిక భారత నిర్మాణం జరగాలి. అప్పుడే మానవ ప్రగతి సాధ్యమవుతది. మానవాభ్యున్నతిలో ఆనందమయ జీవితాల ర్యాంకులు ప్రపంచంలో భారతదేశం ముందు పీటిన నిలబడుతుంది. సో వైజ్ఞానిక ఆలోచనలను, వైజ్ఞానిక సమాజాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన స్క్వేర్ టాక్స్‌కి, మీకు, హర్రాఘవ్ గారికి విజ్ఞాన అభినందనలు. ధన్యవాదాలు.